ఇప్పుడు యువతకి ఏది సందేశం ఇద్దాం అనుకుంటారు? నా పేరు చల్లగాలి వెంకటరాజు, రంగస్థల నటుడిని. అయితే జ్ఞాని దప్రో ఆధ్యాత్మిక విషయాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో పెట్టినందుకు మీకు నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు, ఆశీస్సులు, ధన్యవాదాలు. అయితే మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసినామో భారతీయులమై పుట్టినాం. వేద ముఖులతోడ వేద ఘోషలతోడ విలసిల్లినట్టిది వేద భూమి. రతనాల రాసులన్ రమణీయ శోభతో ప్రసవించినట్టిది రత్నభూమి. మిసమిసలాడిన పసిడి పంటలతోడ భాసురంబైనది భరత భూమి. విజయలక్ష్మిని గొన్న వీరులందరితోడ వెలుగొందినట్టిది వీరభూమి. నిఖిల విఖ్యాత కళలకు నిలయ భూమి. అట్టి సద్భూమిలో మమ్ము పుట్టించితివి, తద్రుణము తీర్పా వందనములు సేతుమో భరతమాత. భారతీయుని ఉట్టడం ఎంత అదృష్టమో తెలుగువాడిగా ఉట్టడం ఇంకా ఇంకా అదృష్టం. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్తన్నాడు. కానీ అంటే ఆ టైం లోపల కొన్ని భాషల గురించి ఆయనకు తెలియకపోవచ్చు. కానీ నేనేమంటే ప్రపంచ భాషలందు తెలుగు లెస్స. ఆ తెలుగు భాషలోని మాధుర్యం గురించి చెప్పాలంటే, మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని క్రొవ్వడ్ల బియ్యము కూడు కన్నా, మేల్తీయనైన మామిడి పండ్ల కన్నా, సంకారినలే సజ్జ కంకి కన్నా, కమియ పండిన ద్రాక్ష కన్న, చక్కెర తగబోసి వండిన పాలబువ్వ కన్న, రసదాడి కన్న, పనస తొన కన్న, ఖర్జూరము కన్నను జున్ను కన్నా, అలతి పెరతేనియల కన్నా, ఆమని తరి కొసరి కొసరి కూసిన కోయిల కూత కన్నా, ముద్దులొలికెడి జవరాలి ముద్దు కన్నా, ముద్దులొలికెడి జవరాలి ముద్దు కన్నా, తీయనైనదయ్యది అదే, తీయనైనదయ్యదే తెలుగు భాష, తీయనైనదయ్యదే తెలుగు భాష. తెలుగువాడి గురించి ఇంకా చెప్పాలనంటే, శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దెలనెక్కి పేరు తెచ్చినవాడు, ఎవడయ్య ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు. మంచి మనసెదురైన మాలలిచ్చేవాడు, భాయి భాయి అన్న చేయి కలిపేవాడు, తిక్కరేగిందంటే డొక్క చించేవాడు, చిత్తాన పసివాడు, ఎవడయ్య ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు. పంచెకటుటలోన ప్రపంచాన మొనగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డించిన గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్య ఎవడయ్య ఇంకెవడయ్య తెలుగువాడు. ఆ ఆ ఆ ఆ
మీరు యువత గురించి చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నామ్మా. తల్లిదండ్రులు కూడా పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అంటే ఈ పదాలకు అర్థం గురించి చెప్పాలి. అన్నమయ్య మనవాడు, త్యాగరాజు మనవాడు, భద్రాచార్య రామదాసు గారు మనవారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మనవారు. మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలు ఎంతసేపు ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, అమెరికా కావాలి, డబ్బులు బాగా సంపాదించాలంటున్నారు. కానీ వాళ్లకు మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పడం లేదు. మన కూచిపూడి, శాస్త్రీయ సంగీతము, మృదంగము, వయలిన్ ఇవన్నీ అసలు నేర్పుతున్నావా? మనం నేర్పుతున్నాం. కనీసము మొన్న ఒక ముస్లిం టీవీలో ఛాలెంజ్ చేసిండు, మా ఇంట్లో ఖురాన్ ఉంటుంది, క్రిస్టియన్స్ ఇంట్లో బైబిల్ ఉంటుంది, మీ ఇంట్లో భగవద్గీత ఉంటుందా అంటారు. కనీసం మన ఇంట్లో భగవద్గీత పెట్టి ప్రతిరోజు ఒక శ్లోకం పిల్లల్ని చదువుమని నేర్పుతున్నామా? భారతం అంటే చెప్తున్నామా? భాగవతం అంటే చెప్తున్నామా? రామాయణం అంటే చెప్తున్నామా? కనీసం పిల్లలకు మహాభారత్ సీరియల్ చూపించండి, రామాయణ సీరియల్ చూపించండి. హిందీ అర్థం కాకపోతే శోభన్ బాబు గారు నటించిన సంపూర్ణ రామాయణం సినిమా చూపించండి, రామారావు గారు నటించిన లవకుశ సినిమా చూపించండి, పాండవనవాసం, నర్తనశాల, వీరాభిమన్యు, శ్రీకృష్ణదేవరాయలు, శ్రీకృష్ణావతారం సినిమా చూపించండి. కనీసం వాళ్లకు మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పండి. ఇవన్నీ కనీసం మనం దేశం కోసం, ధర్మం కోసం పాటుపడాలి. ప్రతి ఒక్కరు కూడా ఏదో మనము మానవ జీవితం చాలా గొప్పది. ఎంత గొప్పదంటే దాని గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు. మానవుడే మహనీయుడు, శక్తియుతుడు, యుక్తిపరుడు, మానవుడే మాననీయుడు. పద్యము అవధానము తెలుగువారి స్వంతము. ఈ పద్యాల గురించి చెప్పండి. ఇవన్నీ కూడా పిల్లలకు నైతిక విలువలు నేర్పాలి. తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల. ముఖ్యంగా ఈ ప్రపంచం లోపల భారతదేశం ఒకటే ఉంది. ఒకప్పుడు అన్ని దేశాలు భారతదేశాలే. పాకిస్తాన్ పోయింది, బంగ్లాదేశ్ పోయింది, ఆఫ్ఘనిస్తాన్ పోయింది. ఈరోజు భారతదేశాన్ని మతతత్వ దేశంగా చేయాలని కోహనా లౌకికవాదులు, మతతత్వ శక్తులు నేర్పుతున్నారు. మీరందరూ కూడా పిల్లలను ఒక భగత్ సింగ్, ఒక రాణి రుద్రమదేవి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఒక వివేకానందుడు, ఒక నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు, ఈ విధమైన ఛత్రపతి శివాజీ గారు, మహారాణా ప్రతాప్ గారు, ఇటువంటి దేశభక్తులను తయారు చెయ్యండి. నేను యువకులకు చెప్పేది ఏంటంటే, యువకులకు మన దేశం గురించి, ధర్మం గురించి పాటుపడండి. అంతే అమ్మా. మీ యొక్క యూట్యూబ్ ఛానల్ యొక్క ఆశయాలు చాలా బాగున్నాయి. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేసి 1 కోటి సబ్స్క్రైబర్స్ వస్తారు తప్పకుండా. నేను కూడా మీ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటా. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్.